నేను చాలాసార్లు చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా, కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ధ్యేయంతో ముందుకు పోతున్నాం. అదే సమయంలో ఇలాంటి తుఫాన్లు వచ్చినా, లేకుంటే సైక్లోన్స్ వచ్చినా, హెవీ రెయిన్స్ పడినా మనం ఆ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇలాంటి సెంటర్ని ఇంకా పగడ్బందీగా చేసి, ఏవైతే మన రివర్స్ ఉన్నాయో ఆ రివర్స్లో క్యాచ్మెంట్ ఏదైతే ఉందో, ఎక్కడ వర్షం పడితే ఎంత వాటర్ వస్తుంది ఇవన్నీ పక్కాగా డాక్యుమెంటేషన్ తయారు చేసి ఒక మానిటరింగ్ మెకానిజం తయారు చేస్తాం. అదే మరి రెయిన్ఫాల్ పడినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చేయడం ఇంకొక ఎత్తు. ఇంకొక పక్కన వల్నరబుల్ స్పాట్స్ చాలా ఉన్నాయి. ఈరోజు బండ్స్ కొన్ని ఉన్నాయి, వీక్గా ఉన్నాయి. ఆ బండ్స్ అన్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం. ఇంకా కొన్ని వల్నరబుల్ స్పాట్స్ ఎక్కడున్నా అవన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం. వాగులకు కానీ, వంకలకు కానీ, ఊర్ల మీద వచ్చే నీళ్లు కానీ, టౌన్స్ మీద వచ్చే నీళ్లు కానీ అవన్నీ క్లియర్ చేసి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం.